జువ్వలుదిన్న ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. నెల్లూరు కలెక్టరేట్లో మంత్రి నారాయణ సమక్షంలో వర్చువల్గా ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సబ్సిడీ ద్వారా మత్స్యకారులకు బోట్లు అందిస్తామన్నారు. ఫిషింగ్ హార్బర్ కావలికి మణిహారం కాబోతోందన్నారు. నెల్లూరు జిల్లాలోని 60,000 మత్స్యకార కుటుంబాల జీవితాలలో ఒక పండుగ. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలిలోని జువ్వలుదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరిగింది. జువ్వలుదిన్న హార్బర్ నుంచి మత్స్యకారు సోదరులు చేపని పట్టుకునేదానికి, సముద్రంలోకి వెళ్లేదానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మత్స్యకారు సోదరులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకు వెళ్ళి బతికేటట్టు కాకుండా కావలి జువ్వలుదిన్న హార్బర్ లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వందల వేల కావలి జువ్వలుదిన్న హార్బర్ కావలికి ఒక మణిహారం కాబోతుంది. మత్స్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది. దాదాపు 1,205 బోట్లతో సంవత్సరానికి 45,000 టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించున్నారు. తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గం తరపున, మత్స్యకారు సోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో, దాన్ని 2018 సంవత్సరంలో DPRలు పూర్తి చేసి టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి 2018లో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈ రోజు హార్బర్ ని ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జువ్వలుదిన్న హార్బర్, అదే విధంగా కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. అదే విధంగా కావలి నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని హంగులతో ఏర్పడబోతుంది. ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మత్స్యకారు జీవితాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.